దూరదర్శన్ సప్తగిరి సమర్పిస్తోన్న ప్రత్యేక కార్యక్రమం వి ద సోల్జర్స్. మన భారతదేశ సరిహద్దుల్లో మన వీర సైనికులు ఎన్నో కష్ట నష్టాలను వనరించి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన భారతదేశ సరిహద్దుల్లో మన కోసం నిత్యం సేవలందిస్తున్నారు. మనం ఈరోజు గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో అందరం ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే కారణం మన సైనికులు సరిహద్దుల్లో ఉన్నారు అన్న భరోసానే. అటువంటి వారి యొక్క సేవలను మనం తలుచుకోవడం ద్వారా నిత్యం కొత్తగా స్ఫూర్తిని పొందుతూనే ఉంటాం. మనతో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మన దేశం గురించి, మన వీర సైనికుల గురించి ముచ్చటించడానికి వచ్చిన వ్యక్తి భోగేశ్వరరావు గారు. వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి పదవీ విరమణ పొందారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దేశ రక్షణ, సార్వభౌమత్వాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి మన సైనిక దళాలు. ప్రజల భద్రత, రక్షణలో త్రివిధ దళాల పాత్ర కీలకంగా మారిపోయింది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రపంచంలోనే బలమైన సైన్యంగా అవతరించింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావికా దళాలు 3 దేశానికి మూల స్తంభాలు. ఆధునిక భారతావనిలో ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుంది మన సైన్యం. వారు అందించే సేవలు అపూర్వం, అద్వితీయం. త్యాగానికి, సాహసానికి ప్రతీక మన జవాన్లు. దేశభక్తికి మారుపేరు మన సైనికులు. తమ జీవితాలను దేశసేవకు అంకితం చేసి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన వీర జవానులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. అట్టివారిలో సార్జెంట్ టి భోగేశ్వరరావు ఒకరు. ఆయన 1978లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరారు. దాదాపు 15 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి 1993లో పదవీ విరమణ చేశారు. భోగేశ్వరరావు గారు, నమస్కారం అండి. నమస్తే అండి. మిమ్మల్ని ఈ కార్యక్రమం ద్వారా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకించి ఈ కార్యక్రమం తీసుకురావడం. ఓకే సార్, మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశానన్నారు. ఎన్నాళ్ళు చేశారు సార్? భారతీయ వాయుసేనలో 15 సంవత్సరాలు పనిచేశాను. 1978 నుంచి 93 వరకు. అసలు విడిగానే మనకి భారతమాత, మన దేశం అనే ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆర్మడ్ ఫోర్సెస్ పనిచేసే చాలా ఎక్కువ ఉంటుంది. సాధారణ జీవితంలో గడిపే వారికే మన దేశం అనే అనగానే ఇది మనది, మన సొత్తు అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటిది మీరు అట్లా ఎయిర్ ఫోర్స్ లో ఉన్నప్పుడు అసలు భరతమాత అనే ఫీలింగ్ తోనే మీ హృదయం ఎలా స్పందిస్తుంది? డెఫినెట్ గా ఎప్పుడంటే ఇప్పుడు మనం ఆర్మడ్ ఫోర్స్ అంటేనే మనకి సమగ్రతకి, దేశ సమగ్రతకి, దేశభక్తికి నిదర్శనం. ఇప్పుడు అలాంటి దేశభక్తి కానీ అలాంటి సమాజం మనం ఎక్కడ బయటకు చూడం. సో మేము ఎప్పుడు కూడా మేము సర్వీస్లో ఉన్న రోజులు ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటాం. అక్కడ ఉండే యూనిటీ, లేదా అక్కడ ఉండే సాన్నిహిత్యం, అక్కడ ఉండే వాతావరణం చాలా బాగుంటుంది. అది మళ్ళీ బయట ఎక్కడ పొందలేం మనం. అలాంటి సొసైటీ, యూనిటీ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ ఎన్ని లేకుండా అందరం ఒకటే. దట్స్ వాట్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ ఇండియా అట్ దిస్ స్టేజ్. అది మామూలుగా సాధారణ జీవితంలో కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. డెఫినెట్ గా యూనిటీ స్ట్రెంగ్త్ అంటాం కదా. ఇండియా ఎప్పుడో అభివృద్ధి ఈ భావాలు, యూనిటీ అండ్
యూనిటీ ఇన్ డైవర్సిటీ కనుక అందరూ కూడా పాటిస్తే ఇండియా ఎప్పుడో అగ్రస్థానానికి వెళ్ళిపోయేది డెఫినెట్ గా. ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలని సర్టన్ ఏజ్ వచ్చాక అనిపిస్తుందా, లేకపోతే చిన్నప్పటి నుంచి అదే ఇది యావగేషన్తో పెరిగారా? నేను అబ్సల్యూట్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్లో పెరిగిన వాడిని. చిన్నప్పుడైతే నాకు తెలియదు, కానీ ఇంటర్మీడియట్ చదివినప్పటి నుంచి ఫ్రెండ్స్ తోటి పాటు వాళ్ళతో పాటు నేను కూడా చేస్తే బాగుంటుందని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అప్లై జరిగింది. సర్వీస్ చేసే భాగ్యం కూడా కలిగింది. ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సర్వీస్. వాట్ ఎవర్ ఐ ఆమ్ టుడే ఇన్ ద సొసైటీ, సివిల్ సొసైటీ, ఇట్స్ బికాస్ ఆఫ్ మై డిసిప్లిన్, మై సర్వీస్ అండ్ మై స్ట్రెంగ్త్ ఇన్ ద సర్వీస్. ఎయిర్ ఫోర్స్ లోకి రాక ముందు లైఫ్ ఒక రకంగా ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ లోకి వచ్చాక ఒక రకంగా ఉంటుంది. డెఫినెట్లీ ఈ వేరియేషన్ అనేది మీ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? దాన్ని మీరు పాజిటివ్గా హ్యాపీగా ఫీల్ అయ్యారా, లేకపోతే కొన్ని సందర్భాల్లో అబ్బా ఇందులోకి చేరి నేను ఏమైనా తప్పు చేశానా, లేకపోతే ఈ కష్టాన్ని నేను భరించలేకపోతున్నాను, ఇలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉండేవి? డెఫినెట్లీ నాట్. ఎయిర్ ఫోర్స్లో రావడం వల్ల నా లైఫ్ స్టైలే మారింది. టోటల్లీ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్. ఓకే సార్. సో మేడ్ మీ ఏ గుడ్ సిటిజన్ ఇన్ ద సొసైటీ. ఐ ఆల్వేస్ ఫీల్ ఫ్రీడ్ ఆఫ్ మై అసోసియేషన్ విత్ ఎయిర్ ఫోర్స్. I have never regretted for joining Air Force. But I rather want all the citizens should do the services in the armed forces, whatever the maybe their choice. Then only they understand what is Bharat Mata Ki Jai. Okay. So that it's not a simple war cry. It's a binding force, inspiring chant. First of all, he is my hero. He is ఇంకెవరు సాటి రారు అని అనిపించిన ఒక దేశ నాయకుడు మీకు ఎవరు గుర్తొస్తారు? All the soldiers doing duties of motherland at the borders are the only real heroes. They are not really real heroes. So they are my heroes. They are my inspiration because they sacrifice everything for our motherland. ప్రతి ఒక్కరు మీకు ఇన్స్పిరేషన్. Yes, definitely. Very nice, sir. So, but they should be given the due place in the society. That's what I expect. బ్యారక్ లో ఒంటరిగా ఉండవలసిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. Definitely. అటువంటప్పుడు మన ఫ్యామిలీని నేను మిస్ అయిపోయాను, లేకపోతే నేను ఈ సిచ్యువేషన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని లోపల ఏమన్నా ఇన్నర్ ఫీలింగ్స్ సంథింగ్ స్పెషల్గా హ్యాపీ ఆర్ సాడ్? ప్రత్యేకించి ఎయిర్ ఫోర్స్లో అయితే ఫ్యామిలీ సెపరేషన్ ప్రాబ్లం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్యామిలీ స్టేషను, క్వార్టర్స్ ఉంటాయి, ఫ్యామిలీస్తో కలిసి ఉంటాం. బట్ కొన్ని పరిస్థితుల్లో చివరి పరిస్థితుల్లో కానీ లేకపోతే మన వార్ లైక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా బార్డర్ ఏరియాస్కి వెళ్ళాలి, లేదంటే ఎక్సైజ్ మిలిటరీ ఎక్సైజ్లో కూడా పార్టిసిపేట్ చేయవలసి వస్తుంది. అప్పుడు వి ఆల్ టేక్ ఇట్ యాజ్ ఎ స్పోర్ట్. ఇప్పుడు ఎందుకంటే యూనిటీ అందరం కలిసిమెలిసి ఉంటాం. వి ఎంజాయ్ లైక్ ఎ పిక్నిక్. వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, సో వాట్ ఎవర్ మే బి ద క్రైసిస్, బట్ వీ ఎంజాయ్ బీయింగ్ టుగెదర్ ఈవెన్ ఎట్ ద బోర్డర్స్. సో ఫర్ దట్ వన్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ భారత్ మాతా కి జై. దట్స్ వెరీ ఇంపార్టెంట్. Unfortunately, that is now being questioned by some of the elements in the society. Of course, we should not go into that. But అది ఉన్నప్పుడే భిన్నత్వంలో ఏకత్వం వస్తుంది. మన దేశం అత్యంత వేగంగా డెవలప్ అవుతుంది. లేకపోతే ఈ స్టేజ్ ఉండేది కదా, అందరికి కూడా అదే భావం కనుక ఉంటే, మిలిటరీ వాళ్ళకు ఉండే భావం ఉంటే ఈ పార్టీకి దేశం ఎంత అత్యున్నత స్థాయికి వెళ్ళేదేమో అనిపిస్తూ ఉంది. అయినా కానీ ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యాంగిల్లో అయితే చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा. कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा. उड़ा के दुश्मनों का सर, जो वतन बढ़ाएगा. तू शेरे हिंद आगे बढ़, मरने से फिर भी तू न डर. उड़ा के दुश्मनों का सर, जो वतन बढ़ाएगा. कदम कदम बढ़ाएगा, खुशी के गीत गाएगा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाएगा. ఆ ఫోర్స్లో ఉన్నప్పుడు
ఫుడ్లో ఏమన్నా వేరియేషన్ ఉంటుందా? We don't worry about the food, we worry about our duty to the motherland. ఓకే. Food is secondary. Sometimes we may not get the food. Okay. We may not get the అన్నం ఉండకపోవచ్చు, నీళ్ళు ఉండకపోవచ్చు, బట్ మాకైతే తపన ఉంటుంది భరతమాతను ఎప్పుడు కూడా ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా శత్రువులు చూసే అదే సాహసం చేయకూడదని చెప్పి. ఎస్. అసలు ప్రజలు మన గురించి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు, మనం ఎలా ఇక్కడ వార్లో మనం యాక్టివ్ రోల్ చేస్తున్నామని. మెంటల్గా ఏమన్నా స్ట్రెస్ ఉంటుందండి? స్ట్రెస్ అంటూ ఉండదండి. స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది, మనం ఏదో భయపడి అనవసరంగా నేను వెళ్ళిపోతానే ఫీలింగ్ ఉంటే వస్తుంది. నేను ఐఎమ్ గోయింగ్ ఫర్ సమ్ ఎ గుడ్ కాజ్ టు సేవ్ ద మదర్ ల్యాండ్. నో ఫుడ్, నో స్ట్రెస్, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. త్యాగం చేయాలి, విజయమో వీరమరణం అనే స్టేజ్లో ఉంటాం. ఆ స్టేజ్ ఎలా వస్తుందంటే బై చాంటింగ్ భరత మాతకి జయంట్ వస్తుంది తప్ప వేరే ఏ చాంటింగ్ కూడా అంత బైండింగ్ ఫోర్స్, ఇన్స్పైరింగ్ ఫోర్స్ దేనికి లేదు ఖచ్చితంగా. ఈవెన్ మన స్కూల్స్లో చూస్తాం, మీటింగ్లు చూస్తాం, ఆల్ పబ్లిక్ ప్లేసెస్లో కూడా చూస్తాం. భారత్ మాతకి జై అని మనం వందే మాత్రంగా చెప్తా ఉంటాం. బట్ వన్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ సేయింగ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రింగింగ్ ఇన్ అదర్ ఎఫెక్ట్స్ ఎలిమెంట్స్ ఇన్ టు దిస్. So that's very important for all the students or all the citizens to learn. It's a duty of all the parents to teach their children to always say Bharat Mata ki Jai. It's not a religious slogan. It has been the war cry during our independence struggle also. But that is somehow దాన్ని అందరూ నెగ్లెక్ట్ చేస్తూ దాన్ని ఒక రిలీజియస్ ఇదిగా స్లోగన్గా తీసుకున్న తప్ప మనం ఇండియా అంత డైవర్సిటీ ఉన్నప్పుడు కూడా యూనిటీ వస్తుందంటే బికాస్ ఆఫ్ దోస్ చాంట్స్. ఓకే సార్. అది ఒకవేళ మీరు ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళకపోయి ఉంటే ఎటువైపు వెళ్ళేవారు? నా ఫ్యామిలీ రూరల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా, ఒక సాధారణ రైతు కూలి ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. ఓకే. సో నేను కనుక దాంట్లోకి వెళ్ళకపోతే మహా చేస్తే ఒక డిగ్రీ చేసుకొని ఒక గుమ్మస్తాగానే మిగిలిపోయేవాళ్ళం తప్ప ఈ స్థితికి అయితే వచ్చేవాళ్ళం కాదు. ఓకే సార్. ఇప్పుడు 1500 మందికి నేను ఎంప్లాయ్మెంట్ కలెక్ట్ చేస్తున్నాను. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ఈ టోల్ గేట్స్లో సర్వీస్ ప్రొవైడర్గా వాళ్ళు చేస్తూ అదే టోల్ కలెక్షన్ ప్లస్ హైవే మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాం. యాజ్ ఆన్ డేట్ 1500 మెంబర్స్కి నేను ఉపాధి కలగజేయగలను. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై సర్వీస్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్. అలా గత 15 సంవత్సరాల నుంచి. మన దేశంలోనే కొన్ని శత్రువులు, నెగిటివ్ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి. మీరు మోస్ట్ ఎవరిని ఫీల్ అవుతారు శత్రువుగా? ఇప్పుడు దూరదర్శన్లో టీవీ ఛానల్స్లో వస్తూ ఉంటాయి, డిస్కషన్లో వస్తాయి, టైమ్స్ నవ్ ఎక్కువగా చూస్తూ ఉంటాను. కాశ్మీర్ గురించి అది వచ్చినప్పుడు నిజంగా ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ది సిచ్యువేషన్, ఎంజాయింగ్ ఆల్ ది బెనిఫిట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అట్ ద సేమ్ టైమ్ encouraging stone pelting and all those things. These are not good things. Because of that, country is not able to develop the way it is expected to develop. I feel strongly that way. Okay. Unity unte harmony untadi, harmony unte development untadi. ఆ యాంగిల్లో ఎవ్రీబడి షుడ్ ఫీల్ ఆఫ్ బీయింగ్ అన్ ఇండియన్. ఆర్మీలో కూడా డివిజన్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక్కో రకంగా జై కాళీమాతనో జై భరతమాతనో రకరకాలుగా ఆ యూనిట్ని బట్టి. సో ఈవెన్ జేకే రైఫిల్స్ ఉంది, ఇప్పుడు జేఎండ్కే రైఫిల్స్ ఆర్మీలో ఒక వింగ్ టైప్లో, వాళ్ళకి స్లోగన్ కూడా వారి క్రై కూడా ఎప్పుడు కూడా భారత్ మాతాకి జై. అప్పుడు అందరూ కలిసిపోతారు. ఇప్పుడు తమిళియనా తెలుగా లేదా ఇంకోట జాతి అని చూడరు. బైండింగ్ ఫోర్స్. అదర్వైజ్ వీ కెనాట్ విన్ వాస్ బీయింగ్ ఫాలోయింగ్ సెపరేటిస్ట్ మెథడ్స్ ఈవెన్ విత్ ఇన్ ద గ్రూప్స్. మీరు మీ జీవిత చరిత్ర రాయమంటే మీ లైఫ్లో మీరు వర్క్ చేసిన పదవి విరమణ అయ్యేంత వరకు కూడా నేను భారతదేశానికి చేసిన గొప్ప త్యాగం ఇది, లేకపోతే మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇది, హ్యాపీయెస్ట్ మూమెంట్ అని ఏదన్నా ఉంటే ఇది రాయొచ్చు నేను అని ఫీలింగ్ ఏదన్నా ఉందా? నాట్ టు నేమ్ ఏ సింగిల్ ఇన్స్టెంట్. ది youth I spent for the country is the best part of my life. Okay. That's what I feel. Whatever the 15 years I spent. So that is the golden age or golden period of my life. That's what I feel. Given the opportunity, మళ్ళీ ఇంకా ఏమైనా అవకాశం ఉంటే ప్రతి నెక్స్ట్ జన్మలో కూడా నేను డిఫెన్స్ ఫోర్స్లో చేయాలనే నాకు అంత ఇన్స్పిరేషన్ ఉంది. ప్రతి ఒక్కరికి ఆ ఇన్స్పిరేషన్ అనేది ఉండాలి సార్. ఆ యొక్క డిసిప్లిన్డ్ లైఫ్ కానీ చాలా బాగుంటుంది. ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు అమెరికా దేశాల టైప్లో మనం దేశంలో కూడా కంపల్సరీ మిలిటరీ సర్వీస్ ఉంటే కనుక ఈ ఇప్పుడు వచ్చే అనర్థాలన్నీ సొసైటీలో వచ్చేవన్నీ కూడా ఈ దేశభక్తి కానీ యూనిటీ కానీ డిసిప్లిన్ కానీ కరప్షన్ సైడ్ వెళ్లకుండా ఉండదు. మన మైండ్ సెట్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది ఎప్పుడు కూడా. థింక్ ఆఫ్ ఆల్వేస్ పాజిటివ్.
బట్ వేరే సొసైటీ వచ్చేటప్పటికి వాట్ డూ ఐ గెయిన్ ఇఫ్ ఐఎమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ హిమ్ ఆర్ ఇఫ్ ఐ గో టు దట్ ఇస్ ద ఫీలింగ్. ఓకే. సో ఇన్ఫ్యాక్ట్ దో ఐ హ్యావ్ లెఫ్ట్ ద సర్వీస్, ఇప్పుడు సుమారుగా 24 సంవత్సరాలు అవుతుంది నేను ఎయిర్ ఫోర్స్ కూడా వదిలిపెట్టేసి. బట్ వెన్ ఎవర్ మా ఫ్రెండ్స్ కానీ వెళ్తే కనుక వీ ఫైండ్ ఎంటైర్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెటప్, ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ is always been there, which we cannot adjust with others. So not only me, everybody feels the way we spent our time in the service. कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा. कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा. फिर भी तू न डर, उड़ा के दुश्मनों का सर, जो दे वतन बढ़ाए जा. तू शेर हिंद आगे बढ़, बने से फिर भी तू न डर, उड़ा के दुश्मनों का सर, जो दे वतन बढ़ाए जा. कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा. ప్రెజెంట్ యూత్ కి ఎలా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే మీరు సలహాలు? Present youth అంతా కూడా గోయింగ్ ఆఫ్టర్ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్రామింగ్ ది థింగ్స్ ఇంటు ద మైండ్ వితౌట్ అప్లయింగ్ ద మైండ్. బై హార్ట్ చేసి రాసే పరిస్థితి కాబట్టి ఇండిపెండెంట్గా థింక్ చేసేది లేదు. అలాగనుకుంటే ఇప్పుడు సైన్స్ స్కూల్ కాన్సెప్ట్లో మెంటల్గా ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలని ఎవరు ఈ పేరెంట్స్ కూడా ఆలోచించట్లేదు ప్రాక్టికల్గా. ఓకే. సో ఎందుకంటే వెళ్ళాలి లేదా కార్పొరేట్ స్టైల్లో ఉద్యోగానికి వెళ్ళాలని చూస్తున్నారు తప్ప ఈ ఆర్మడ్ ఫోర్సెస్ గురించి ఆలోచన తక్కువగా ఉంది. ఇప్పుడు అంటే ఈ మన కార్పొరేట్ థింగ్ అంటే మేము పర్టికులర్గా ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ భూమి వచ్చిన తర్వాత దాని నుంచి కొంత మెరిట్ కూడా తక్కువ ఎక్కువ అట్రాక్ట్ జరుగుతూ ఉంది. బట్ ఇప్పుడు కూడా 7th పే కమిషన్ వచ్చిన తర్వాత ఓఆర్ఓపి 1 ర్యాంక్ 1 పెన్షన్ వచ్చిన తర్వాత గణనీయంగా కూడా శాలరీస్ పెంచారు. ప్రస్తుతం ఆర్మడ్ ఫోర్సెస్తో ఉన్న శాలరీస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా లేవని నేను చెప్పగలుగుతాను డెఫినెట్లీ. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్. నా రెస్పాన్సిబిలిటీ నేను చేస్తే ఎవరు ఆలోచించట్లా, పేరెంట్స్ కూడా వాళ్ళు వేరే యాంగిల్లో చూస్తూ ఉన్నారు. బట్ గవర్నమెంట్ దీనికి బాగానే స్పందించి ఇప్పుడు దానికి ధీటుగా దానికి ఎక్కువగానే ఇప్పుడు శాలరీస్ అవి గణనీయంగా పెంచారు, ఫెసిలిటీస్ కూడా. అసలు మీతో ఈ విషయాలు పాలు పంచుకుంటుంటే మాకు ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంది. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, నాట్ ద గాడ్, ఐ సే ఇట్స్ బికాస్ ఆఫ్ మై సర్వీస్ ఇన్ ఎయిర్ ఫోర్స్ దట్ ట్రాన్స్ఫర్డ్ మై లైఫ్. నేను కూడా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశాను. But దానికంటే కూడా I always cherish my life in Air Force. Okay. So that's what I feel. And I feel whatever I am today, leading a successful life in my life now, it's all because of my service in Air Force. ఈ ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ జాయిన్ అవ్వాలనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంది. అది స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు ఈ యాంగిల్లో కూడా నా ఐడియా కూడా ఉంది. ఇంటర్మీడియట్తో పాటు ఆర్మడ్ పోస్టులకు వెళ్ళడానికి కౌన్సిలింగ్ లేదా గైడెన్స్ ట్రైనింగ్ ఇవ్వాలని తలంపు కూడా ఉంది. సో దాని గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు TNR అకాడమీ అని చెప్పి ఒక ఆయన హైదరాబాద్లో పెట్టాడు. గవర్నమెంట్ స్పాన్సర్తో పాటు వీళ్ళందరికీ చాలామందికి ఇంటర్మీడియట్ అయిపోయిన ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి ఆర్మడ్ పోస్టులు పంపడానికి చాలా కృషి చేస్తున్నాడు. అలాగే మనకి కూడా ఏపీలో కూడా అలాంటి అకాడమీ సంవత్సరం అయితే ఉంది. ఆర్గనైజ్గా జరగాలి, ర్యాండమ్గా జరిగితే కుదరదు. మీరు దీనికి ఒక సీరియస్ యాక్షన్గా తీసుకుంటే బాగుంటుంది ఆలోచన అయితే ఉంది. కొంత టైం ఫ్యాక్టర్ వల్ల ఆలోచన డెఫినెట్గా ఇట్స్ మై డ్రీమ్ ఆల్సో టు ఎన్ష్యూర్ ప్రాపర్ ట్రైనింగ్ టు ఆల్ ది ఆస్పైరింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సాఫ్ట్వేర్ ఒకటే జీవితం కాదు, మనం దేశం లేకపోతే భక్తి అన్నీ కూడా మనం పెంపొంది ఆటోమేటిక్గా మనకి మైండ్ ఇదవుతుంది. డెఫినెట్గా యూత్లో కూడా చేంజ్ వస్తుంది. కన్న తల్లిని ఎలాగ మర్చిపోలేమో భారత మాతని కూడా మర్చిపోకూడదు. సో మనం దేశభక్తి ఖచ్చితంగా అందరిలో 100% ఉండాలి. కేవలం సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంటే కాకుండా ఆర్మడ్ ఫోర్స్లో చేరడానికి కూడా అందరూ కూడా ఒక ఛాలెంజింగ్ కెరియర్ని తీసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలి. దాంట్లో కాకపోతే అప్పుడు ఎలాగ నెక్స్ట్ ఆప్షన్గా
వేరే సర్వీస్ పెట్టుకోవట్టు. ఫస్ట్ ఆప్షన్గా అయితే ఆర్మ్డ్ ఫోర్స్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. చాలా బాగుంది సార్. అలా మన సైనికుల గురించి, వారి త్యాగాల గురించి, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువతని మనం అటువైపు ఎలా మళ్లించాలి, ఇన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ప్రత్యేకించి మీ దూరదర్శన్ నేను అభినందిస్తాను. ఇంత మంచి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి అవగాహన తీసుకున్నందుకు, అలాగే నాకు మంచి అవకాశం ఇచ్చిన కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి సంతోషకరమైన సమయంలో మీతో ఒక చిన్న సెల్ఫీ.